రైలు ప్రయాణం అంటే అందరికీ ఇష్టమే. ధనిక, పేద, మధ్యతరగతి ప్రజలెవరైనా అత్యంత సౌకర్యంగా ప్రయాణించే ఏకైక రవాణా వ్యవస్థ రైల్వే. అయితే అప్పుడప్పుడు సంభవిస్తున్న ప్రమాదాలతో ప్రజల్లో కొంత భయం ఏర్పడింది. రైలు ప్రమాదాలకు కారణాలు అనేకమైన సాంకేతిక సమస్యలు. సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కూడా సాంకేతిక లోపంలో భాగమే. అలాగే ఈ కారణాలు కాకుండా చలికాలంలో రైళ్లను నడిపే లోకో పైలట్లను వేధించే సమస్య మరొకటి ఉంది. అదే శీతాకాలంలో రైల్వే ట్రాక్లను కమ్మేసే దట్టమైన పొగమంచు. కొన్ని మల్ల వరకు ఎదురుగా దారి కనిపించకుండా ట్రాక్లను కమ్మేసే పొగమంచు అనేక రైలు ప్రమాదాలకు కారణమవుతుంది. రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రైళ్లలో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవస్థ పేరు కవాచ్. ఇది ఎదురుగా ఉన్న అనేక సాంకేతిక లోపాలను కనిపెట్టి లోకో పైలట్లను తక్షణమే అప్రమత్తం చేస్తుంది. ప్రస్తుతం కొన్ని మార్గాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ వ్యవస్థ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని ఇప్పటికే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పలుమార్లు వెల్లడించారు. తాజాగా కవాచ్ పనితీరుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేయడంతో అది నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కవాచ్ వ్యవస్థ సాయంతో దట్టమైన పొగమంచులోను పట్టాలపై రైలు దూసుకెళ్తున్న వీడియో అది. ఇక లోకో పైలట్ బయటకు చూడకుండానే కవాచ్ సాయంతో సిగ్నల్ సమాచారం తెలుసుకోవచ్చని కేంద్ర మంత్రి రాసుకొచ్చారు. సాధారణంగా విపరీతమైన పొగమంచు ఉన్నప్పుడు లోకో పైలట్లకు ఒక్కోసారి సిగ్నల్ కూడా కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులలో ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఎక్కువ. ఇప్పుడు కవాచ్ తో ఆ సమస్య ఉండబోదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ఈ కవాచ్ వ్యవస్థ సాయంతో బయట ఏ సిగ్నల్ పడేదనేది క్యాబిన్ లోని మానిటర్స్ లోని లోకో పైలట్ చూసుకోవచ్చు. ఈ వ్యవస్థ అన్ని రూట్లలోనూ అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రమాద భయం లేకుండా రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయొచ్చని రైలు ప్రయాణ ప్రియులు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.